బీటెక్ మొత్తం మీద ఈ యాప్రాన్ కి ఇచ్చిన వాల్యూ స్టూడెంట్స్ కి ఇస్తారంటావా? పొరపాటు నువ్వు ల్యాబ్ ఉన్న రోజు యాప్రాన్ మర్చిపోయావు అనుకో, ఇంక నీ పని అంతే. బీటెక్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నువ్వు ఒక పెద్ద తప్పు చేసావు. ఆ రోజు నీకు ల్యాబ్ లోకి ఎంట్రీ ఉండదు అండ్ అలాగే అటెండెన్స్ ఉండదు. ఆ రోజు నీ దరిద్రం బాగాలేక ప్రిన్స్ వచ్చాడు అనుకో, ఇంకంతే నీ పని. ఏదో తప్పైపోయింది అంతే. వేస్ట్. ఇంక నువ్వు దేనికి పనికిరావు. ఇంకా నీకు టైం సెన్స్ ఉండదు, ఒక డిసిప్లిన్ ఉండదు, నీకేం ఉండదు. ఇంకా నువ్వు దేనికి రా కాలేజ్ రా. యాప్రాన్ మర్చిపోతే ఇంత చేస్తారు. నిజంగా యాప్రాన్ అనేది అంత ఇంపార్టెంటా? సరే, మెకానికల్ కి అండ్ అలాగే సివిల్ డిపార్ట్మెంట్స్ కి అంటే లైక్ మరకలు పడతాయి, డస్ట్ పడతాయి, ఆయిల్స్ పడతాయి కాబట్టి వాళ్ళు యాప్రాన్ వాడతారు. సరే ఓకే అనుకో. మరి సిఎస్సి స్టూడెంట్స్ కి యాప్రాన్ ఎందుకు? అంటే నాకనే కాదు డౌట్ వచ్చింది, చాలా స్టూడెంట్స్ కూడా ఇలాంటి డౌట్స్ వస్తాయి అనమాట. అసలు అయినా కంప్యూటర్ ల్యాబ్ లో మరకలు పడతాయి అబ్బా? ఏసీ ఉంటది, ఫ్యాన్ ఉంటది, ఎంచక్క చల్లగా ఉంటది. మరి ఇంకా దేనికి? ఇది కంప్యూటర్ వైరస్ అక్కడ ఉంటానుగా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్రాన్ తీసుకోవడం ఓల్డ్ బ్రిటిష్ ఇంజనీరింగ్ ట్రెడిషన్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఐడెంటిఫికేషన్ అనమాట. పలానా డిపార్ట్మెంట్ పలానా బ్రాంచ్ అని తెలుసుకోవడం కోసం ఈ యాప్రాన్ వాడతారు. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే డిసిప్లిన్ ఫ్యాక్టర్. యాప్రాన్ వేసుకుంటే స్టూడెంట్ మైండ్ బుమ్మున ఆటోమేటిక్ గా ల్యాబ్ మోడ్ లోకి వెళ్ళిపోతుందంట. అందుకోసం యాప్రాన్ వేసుకోవాలంట. సో వీటి కోసం యాప్రాన్ వేసుకోవడంలో తప్పే లేదు. కానీ పొరపాటున యాప్రాన్ మర్చిపోతే అబ్బో ఇంకేం లేదు, ఇంకా నువ్వు కాలేజ్ రావడం వేస్ట్ ఇంకా అన్నట్టుగా మాట్లాడతారు. సో ఈ యాప్రాన్ అడ్డం పెట్టుకొని ఆబ్సెంట్ లేయటం అండ్ అలాగే బయట నుంచోబెట్టడం కరెక్ట్ కాదని అది మనోళ్ళు అంటున్నారు. అండ్ నా అభిప్రాయం కూడా. ఇంతకు నువ్వు యాప్రాన్ ఎప్పుడైనా తీసుకెళ్ళా, లేకపోతే మీ ఫ్రెండ్ గారు అడుక్కుంటావు అలాగా? కామెంట్ చేయండి అండ్ అలాగే ఫాలో ఫర్ మోర్.